ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో కత్తెరగా పిలువబడేటువంటి కర్తరి ఎప్పుడో, దీనిలో డొల్ల కర్తరి, చిన్న కత్తెర, అలాగే నిజ కర్తరిగా పిలువబడేటువంటి పెద్ద కత్తెర ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, ఈ కత్తెరలో పెళ్ళిళ్ళు చేయవచ్చా, ఎటువంటి శుభకార్యాలు చేయాలో, అలాగే కత్తెరలో చేయవలసిన చేయకూడని పనుల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు కర్తరి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందామండి. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించింది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్నే ఈ కర్తరిగా పిలుస్తాం. అంటే భరణి 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి 1 పాదం, మొత్తం 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరి అంటాం. దీన్నే కత్తెర అని కూడా అంటాం. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. డిగ్రీలలో చెప్పాలంటే ఎండ 40 డిగ్రీల పైమాటే ఉంటుంది. సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే ఈ డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటాం. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్ల కర్తరి అంతమై నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో కర్తరి త్యాగం అవుతుంది. ఈ 2026 సంవత్సరంలో కర్తరి ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్తరి అనేది డొల్ల కర్తరి, నిజ కర్తరి 2 కర్తరులుగా విభజించబడింది. ముందుగా డొల్ల కర్తరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసుకుందాం. డొల్ల కర్తరి అనేది స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసంలో మే 4 సోమవారం తెల్లవారుజామున అంటే రాత్రి వేళల్లో 1:07 నుండి ప్రారంభమవుతుందండి. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ తదియా తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ డొల్ల కర్తరినే చిన్న కర్తరి అని కూడా పిలుస్తారు. ఈ డొల్ల కర్తరి మే 4న ప్రారంభమై మే 11 సోమవారం ఉదయం 10:36 ఈ డొల్ల కర్తరి అనేది ముగుస్తుందండి. ఈ రోజు నుండే నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. ఈ నిజ కర్తరినే వాస్తు కర్తరి అంటారు. ఈ వాస్తు కర్తరిలో వాస్తుకు సంబంధించిన పనులు ఎలాంటివి ప్రారంభించారు కాబట్టి ఈ కర్తరిని వాస్తు కర్తరి అంటారు. ఈ నిజ కర్తరి అనేది మే 11 సోమవారం ఉదయం 11:20 ప్రారంభమవుతుందండి. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం. దీన్నే పెద్ద కర్తరి అని కూడా అంటారు. ఈ పెద్ద కర్తరి అనేది మే 11న ప్రారంభమై మే 29 శుక్రవారం ఉదయం 9:58 ఈ నిజ కర్తరి వాస్తు కర్తరి అనేది ముగుస్తుందండి. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం. మొత్తంగా డొల్ల కర్తరి అనేది మే 4న ప్రారంభమై 8 రోజులు కొనసాగి మే 11తో ఈ డొల్ల కర్తరి అనేది ముగుస్తుందండి. నిజ కర్తరి పెద్ద కర్తరి అనేది మే 11న ప్రారంభమై మే 29తో ముగుస్తుంది. మొత్తంగా కర్తరి అనేది ఈ మే నెలలో 5 రోజుల మినహా మొత్తంగా ఉందండి. ఈ కర్తరిలో కొన్ని శుభకార్యాలు, చేయకూడని పనులు ఉంటాయండి. ముందుగా చేయకూడని పనులు ఏమిటో, చేయగలిగే శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం. కర్తరిలో గృహ సంబంధమైన పనులు అస్సలు చేయవద్దు. నూతన గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు, పునాదులు వేయడాలు, బోర్లు బావులు తీయడాలు వంటి గృహానికి సంబంధించిన పనులు అస్సలు చేయకూడదండి. అలాగే స్లాబులు వేయడం, చెట్లు నరకడం, నార తీయడం, వ్యవసాయ ఆరంభం, విత్తనాలు చల్లడం, భూమిని తవ్వటం, తోటలు వేయడం, చెరువులు బావులు కొలనులు తవ్వడం, కొత్త బండి కొనడం, పాత గృహాలను బాగు చేయడం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టడం వంటివి అస్సలు చేయకూడదండి. అలాగే కర్తరిలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కర్తరిలో పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి. అలాగే ఉపనయనం, గృహప్రవేశాలు, యజ్ఞాలు, మండపాదులను కప్పడం వంటివి ఈ పనులు తప్పకుండా చేయొచ్చండి. అన్ని వివరాలు మీకు పూర్తిగా తెలియజేశానని అనుకుంటున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.